హాయ్ అందరికీ నమస్తే. నేను లాస్ట్ టైం కజ్జికాయలు ట్రై చేశానండి మా ఇంట్లో. అందులో కొన్ని మిస్టేక్స్ వల్ల నేను టేస్ట్ని అయితే సాధించాను, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి. సో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను. సో అప్పుడు సక్సెస్ఫుల్గా సాధించాను ఈ కజ్జికాయలు చేయటము. మీకు కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్గా వీడియోలో కనపడతాము. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ ఆలస్యం లేకుండా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేద్దామా? 2 cups మైదా పిండి, 2 tablespoons బొంబాయి రవ్వ, తగినంత ఉప్పు, 2 spoons ఘీ, తగినంత వాటర్. మైదా ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ పుట్నాలు అండ్ బెల్లం తీసుకుంటున్నాము. సో మైదా 2 cups కాబట్టి ఇది 4 cups తీసుకున్నాను పుట్నాలు అండ్ 4 cups బెల్లము. ఆల్సో స్టఫింగ్ కోసము బెల్లము పుట్నాలతో పాటు ఒక 60 grams కొబ్బరి, 4 tablespoons దాకా సెసమీ సీడ్స్ అండ్ నేను కొన్ని డ్రై నట్స్ కూడా వాడుతున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దామా? ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి ముందుగా పుట్నాల పప్పు తీసుకొని ఫ్లేవర్ కోసము, స్మెల్ కోసం నేను కొన్ని ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోకి. వీటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకుందాము. వీటిని కొంచెం బరగ్గా తీసుకోవాలి. సో ఇలా బరగ్గా పట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో మనం బెల్లం కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు పూత పిండి రెడీ చేసుకుందాము. ముందుగా మైదా తీసుకుందాము. ఇందులోకి 2 tablespoons రవ్వ వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను, 2 spoons వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, బట్ నేను 2 spoons మాత్రమే వేస్తున్నాను. ఫస్ట్ ఇది పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ చేసుకుంటా ఒక ముద్దలాగా కలుపుకుందాం. కలుపుకున్నాక మళ్ళీ కలుస్తాను మీకు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాము. ఇది సెమీ సాఫ్ట్గా ఉండాలి, అంటే ఇలా పెడితే మనకి గుంత పడాలి, బట్ చేతికేం అంటుకోకూడదు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది రెడీగా యూస్ చేసుకోవచ్చు. బట్ దీన్ని ఎప్పుడు నానబెట్టకండి. సో సాఫ్ట్గా అయిపోతే క్రిస్పీనెస్ తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒకవేళ మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువైపోయి కొంచెం లైట్గా స్టిక్కీగా ఉంది అని అనుకుంటే పిండి వేయదలుచుకోకపోతే మీరు జస్ట్ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. ఒక 15-20 minutesలో గట్టి పడిపోతుంది. సో మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇంకా స్టఫింగ్లో పొడికి వస్తే చూసారు కదండి, బెల్లము, పుట్నాలు, ఇలాచి అంతా మిక్సీ పట్టుకున్నాక ఇలా రవ్వగా తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము స్టఫింగ్లో వేసుకునే కొబ్బరి, సెసమీ సీడ్స్ అండ్ డ్రై నట్స్ని గీ వేసుకొని కొంచెం వేపించుకుందాము రండి. కొంచెం గీ వేసుకుందాము. గీ లైట్గా వేడెక్కిందండి. సో నేను కొబ్బరి, నువ్వులు, డ్రై నట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. నాకు దగ్గర ఎండు కొబ్బరి లేదు, బట్ మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. మీరు చూస్తే కొబ్బరి రోస్ట్ అయిపోయిందండి, మంచి అరోమా వస్తుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను పోయి ఆపేసుకుంటున్నాను. దీన్ని మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల మిక్చర్లో కలిపేసుకుందాము. దాంతోపాటు పూత పిండిని చపాతీలాగా చేసుకునేటప్పుడు కలుపుతాము. డస్టింగ్ కోసం కొంచెం మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అనేది. ఫస్ట్ థింగ్, ఇక్కడ మాకు ప్లెయిన్ ఫ్లోర్, సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అనేది దొరుకుతూ ఉంటుంది. నేను మైదా పిండి బదులు వాటిని వాడాను. అవి బేసిక్గా కుకీస్, బ్రెడ్ ఇలాంటివి చేయడానికి యూజ్ అవుతుంది. సో అది
ఓకే క్రిస్పీగా వచ్చినాయి, కానీ మైదా పిండి వాడినప్పుడు వచ్చే అంత క్రిస్పీగా లేవు. సెకండ్ థింగ్, ఎప్పుడు ఫ్లోర్ ఉన్న వెయిట్ అండ్ బెల్లము సాలిడ్ కదా, అది ఉండే వెయిట్ వేరుగా ఉంటున్నాయి. సో ఎప్పుడు మనము వెయిట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కదా, అందుకని తర్వాతసారి నేను ట్రై చేస్తున్నప్పుడు కప్పుల కొలత తీసుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్గా నాకు సెట్ అయింది. ఆ కొలతలను నేను మీకు షేర్ చేశాను ఈ వీడియోలో. థర్డ్ థింగ్, మైదాని మనం ఎప్పుడు రెస్ట్ చేయకూడదండి. రెస్ట్ చేస్తే బాగా పల్చగా అయిపోతాయి. పల్చగా అయిపోతే మనకి చిల్లులు పడే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను ఈసారి రెస్ట్ చేయొద్దు అని చెప్పాను మీకు. ఫోర్త్ పాయింట్, బొంబాయి రవ్వ వేయకపోతే మనకి బోల్ రావండి. బోల్ వచ్చినా సరే మనకి కొంచెం టైం తర్వాత బోల్ తగ్గిపోతుంది. అండ్ మైదా పల్చగా అయ్యే కొద్దీ బొక్కలు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల మనం ఎంత పల్చగా చేసుకున్నా సరే మనకి బొక్కలు పడవు. సో నూనె గబ్బు అవ్వదు అని ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ థిక్నెస్లో చేసుకున్నాను నేను. ఈ థిక్నెస్ సరిపోతుంది. చేసుకున్న తర్వాత నేను కట్ చేయటం కోసం ఈజీగా ఈ క్యాప్ తీసుకుంటున్నాను. ఈ క్యాప్ని మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది, సర్కిల్ షేప్. సో ఈజీగా తీసేసుకోవచ్చు మనము. మీ దగ్గర ఏమైనా స్టీల్ మూతలు ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కట్ అయిపోయింది. నేను ఇలా లేయర్ని తీసేస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎక్కడైనా కట్ అవ్వలేదు అని అంటే ఒకసారి లాగండి, వచ్చేస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. షేప్ అవుట్ అవ్వటం అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మనకి పూతపిండి రెడీ అయిపోయింది కదండి. దీంట్లో మనము బేసిక్గా ఫిల్ చేసుకునే ముందు ఒకసారి ఎడ్జెస్ని వాటర్తో తడుపుకుందాము. ఎక్కువ తడపకూడదండి. ఎక్కువగా తడిపితే మళ్ళీ మెత్తగా అయిపోయి సరిగ్గా అతుక్కోకుండా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, నేర్చుకునేటప్పుడు ఎక్కువ వాటర్ని అప్లై చేశాను. సో నాకు అది స్టిక్ అయిపోయకుండా నూనె అంతా లోపల స్టఫింగ్ బయటకు వచ్చేసింది. ఇలా స్టిక్ చేసేసుకుందాము. చెక్ చేసుకోండి అన్ని సైడ్స్ ప్రెస్ అవుతున్నాయా లేదా అనేది. మీరు తడుపుకున్నారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది ఏం లేకుండా. ఒకసారి లేపు చూసుకుంటున్నాను అన్ని సైడ్స్ సీల్ అయినాయా లేవా అనేది. చూడండి అన్ని సైడ్స్ సీల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక ఫోర్క్ తీసుకుంటున్నాను. ఈ ఫోర్క్తో జస్ట్ ఒకసారి షేప్ ఇద్దాం మనము. సో రెండో వైపు కూడా ఒకసారి చేసుకుందాము. జాగ్రత్తగా నొక్కుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇస్తే మళ్ళీ బొక్కలు పడే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా మిగతా కజ్జికాయలన్నీ చేసేసుకుందాం. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఇంకా మనము కజ్జికాయలని నూనెలో వేసేసుకుంటమే అండి. ఇప్పుడు మనము వాటిని కొంచెం మునిగేలాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక సైడ్ పొంగినాక ఇంకొక సైడ్ తిప్పుకుంటే సరిపోయేది.
మీరు చూస్తే మనకి అసలు బొక్కలేం పడలేదు. చూసారా, మంచి కలర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మీరు చూసారా, బుడగలు తగ్గిపోతున్నాయి. ఫస్ట్లో ఉన్నంత బుడగలు లేవు. సో ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు బేసిక్గా. ఒకవేళ మీరు తిని చూసినప్పుడు ఏమైనా పచ్చిగా ఉంది అని అనుకుంటే మనం బజ్జీలు మళ్ళీ వేపిస్తాం కదా, అదే మాదిరిగా వీటిని మళ్ళీ నూనెలో వేసేసి ఇంకొకసారి వేపించి తీసుకుంటే క్రిస్పీగా వచ్చేస్తాయండి. అందులో ప్రాబ్లం ఏం లేదు. సో నాకు మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను వీటిని తీసేసుకుంటున్నాను, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని ఇలానే చేసుకున్న కజ్జికాయలన్నీ వేసేసుకోవాలి. చూసారు కదండి, మనం వేడి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో, వాసన అమోఘంగా ఉంది. నేను ఈ వీడియో ద్వారా మీకు వాసన కూడా చూపించగలిగితే ఎంతో బాగుండేది. బట్ నేను ఆస్వాదిస్తాను మీకు తరపున కూడా. చూడండి ఎంత బాగుందో లోపల కూడా. బయట కొనుక్కునే వాటికన్నా ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. ట్రస్ట్ మీ, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రెసిపీని షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు వాచ్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.